వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. తలసినట్టయితే చిన్న ప్రార్థన. మా మిగిలి ప్రేమిస్తున్న పనులకు తండ్రి, గొప్ప దేవానికి వందరు ప్రభా. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రభా, మమ్మల్ని సజీవులు ఉంచావు ఈ రోజు ప్రభా. ఈ వాక్య వెలుగుతున్నాడు కృప మాత్రమే నాయన. ఒకసారి మమ్మల్ని దర్శించండి, బలపరచండి. ఈ వాక్యం ద్వారా మాకు కావాల్సిన ఆత్మీయాలను దయచేయండి ప్రభా. ఆశల ప్రాణం తృప్తిపరిచే దేవుడు తండ్రి. ఎంతమంది అయితే ప్రభా నీ వాక్యాలను ఆశపడి వచ్చారో ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మనం బలపరచండి, అభిషేకించండి అయినా నీ గొప్ప కార్యాలు ప్రభా వాటి పట్ల సఫలం దయచేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో బుద్ధిగా అల్పులను అయోగ్యులను ప్రభాను కాదు నాయన. ఒకసారి నాతో మాట్లాడి బలపరచండి. నాకు కావలసిన ఆత్మీయాలను దయచేయండి అయినా ప్రభా. నీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరిని పేరు పెంచి దీవించండి, ఆస్వాదించండి ప్రభా. వీడియో హృదయాలు వివేచి జ్ఞానపడం దయచేయమని, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన ప్రభా పాద సమర్పించుకుంటూ యేసు నామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలి అనుకున్న ప్రాముఖ్య అంశం ఏదనగా పుత్రదాత వృక్షం పండు గురించి మీతో మాట్లాడపడుతుంది. చెట్టు ఏంటండి? పుత్రదాత వృక్షపు పండ్లు. చెప్పారు విన్నారా? వినుండ్రు. ఏంటంటే వినలేదు, చూడలేదు. ఎందుకు చూడండి, ఇవి మన దేశంలో పెరిగేవి కాదు. ఇవి ఐగుప్తు మరియు ఇజ్రాయెల్ దేశాల్లో మాత్రమే పెరిగే వృక్షాలు. పుత్రదాత వృక్ష పండ్లు ఇవి మన భారతదేశంలో పెరగవు. ఇది కేవలము ఇజ్రాయేలు మరియు ఐగుప్తు దేశంలో మాత్రమే పెరిగే చెట్లు. ఈ చెట్లు ఇవి ఎత్తు 1 మీటర్ 2 మీటర్లు, చిన్నవే. కానీ ఈ చెట్లకి చాలా విలువైన పాత్ర ఉందండి ఆ దేశంలో. ఈ చెట్లని దేవతలతో పోల్చేవారు, దేవుళ్ళతో పోల్చేవారు. ఈ చెట్లకి వాళ్ళు పూజ చేసేవారు ఐగుప్తు దేశంలో. ఈ చెట్లకి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ అన్య ప్రకారంగా పూజ చేసి అన్ని చేస్తుంటే వాళ్ళని ఆ చెట్టుని దేవతలతో అంత విలువన్న చెట్లు ఈ చెట్లు ఆ దేశంలో. చెట్ల పేరు ఏంటంటే పుత్రదాత వృక్షపు పండ్లు. హల్లెలూయా. అయితే ఈ చెట్లలో ఉన్న విశేషత ఏంటంటే, ఈ చెట్లలో ఉన్న గొప్ప సంగతి కొన్ని విషయాలు మీతో పంచుకున్న తర్వాత వాక్యాన్ని దీనికి సాదృశ్యం ఏంటో మీతో పంచుకుంటారు. ఈ చెట్లు తక్కువ కాలం బ్రతుకుతాయి, ఎక్కువ కాలం బ్రతుకు. అయినప్పుడు కూడా ఈ చెట్ల బైబిల్లో ఎందుకు ప్రస్తావించడం జరిగిందంటే, ఈ చెట్లు ఒక ప్రాముఖ్యత ఉంది. అన్ని చెట్లలాగా ఈ చెట్లు ఉండవండి. ఈ చెట్లు కొమ్మలు ఉండవు, డైరెక్ట్ గా వేరుల నుంచే ఆకులు అవన్నీ వచ్చేస్తుంటాయి. వీటిని కొమ్మలా వచ్చి పెద్ద చెట్లు అవ్వు, వేరుల నుంచే డైరెక్ట్ గా వీటికి ఆకులా వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఈ చెట్లలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, ఈ చెట్లు మన వేర్లు మనం గమనిస్తే ఈ చెట్లు మీద ఎలా ఉంటాయంటే మనుషులు పోలి ఉంటాయండి. మనం ఎక్కడ చూడము ఇటువంటి వేర్లు, ఎక్కడ వీలుండవు. ఈ చెట్లకు ఉన్న వేర్లు ఎలా ఉంటాయంటే మనుషులు పోలి ఉంటాయి. కింద వేర్లు 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు పళ్ళు ఉంటాయి. ఈ చెట్టుకున్న ప్రత్యేకత అదే. మనం ఎప్పుడు చూడం కూడా ఈ వృక్షదాత ఈ పనులు. వీటిలో వేర్లు విచిత్రంగా ఉంటాయి, మనుషులు పోలే ఉంటాయి. వేర్లు చూస్తే మనుషులు అనుకుంటాం, మనుషుల్లాగే ఉంటాయి. 2 కాళ్ళు ఉంటాయి, వాటికి 2 చేతులు ఉంటాయి, ముక్కు ఉంటుంది, కళ్ళు నోరు ఉంటుంది. క్లీన్గా మొత్తం మనిషి చూస్తే మనిషి అనుకుంటాం అన్నమాట. వాటి వేర్లు ఆ విధంగా ఉంటాయి. వాళ్ళ వేర్లే విచిత్రంగా ఉంటాయి. మనిషిని ఆ వేరు పక్కన పెడితే మనిషిలాగా ఉంటాయి. ఎక్కడ మనం చూసి ఉండవు, విచిత్రంగా ఉంటుంది. కాబట్టి వీటికి అంత ప్రతిష్టత వచ్చింది ఆ దేశంలో, అంత విలువ వచ్చింది ఆ దేశంలో. కాబట్టి ఈ చెట్లు కూడా విశేషత అది. మనం ఎప్పుడు చూసి ఉండవు, కానీ ఇటువంటి వేర్లు మనం వినుంటాం. మనం చాలా వేర్లు చూసుంటాం, కానీ
ఇటువంటి వేర్లు మనం ఎక్కడ చూస్తున్నాం. మనుషుల పోల వేర్లు ఎక్కడ ఉంది? ఇది కథ కొట్టగా కాదు, ఎగ్జాక్ట్ గా ఇటువంటి వృక్షాలు ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ దేశంలో. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్తే చూడగలమంట. వీటిని అందుకనే వీళ్ళని పూజ చేసేవాడు. వీటికి అంత విశిష్టత ఉండేది కాబట్టి. అయితే ఈ వృక్షాలని మన యేసయ్యతో పోల్చబడింది. ఈ పుత్రదాత వృక్ష పండ్లని యేసయ్యతో పోల్చారు. ఎందుకు యేసయ్యతో పోల్చారు అంటే ఈ చెట్టుకి 4 లక్షణాలు ఉన్నాయి. అవన్నీ మన యేసయ్య కలిగిన లక్షణాలు. మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఈ పుత్రదాత వృక్ష పండ్లు సువాసన ఇస్తాయి, మంచి వాసన ఇస్తాయి. పరిశుద్ధ వాక్యం నుంచి పరమగీతములు 7వ అధ్యాయం 11వ వచనంలో మాట ఉండదండి. పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచించిన నానా విధ శ్రేష్టమైన పచ్చివియు పండివియు మా ద్వార బంధముల మీద వేలాడుచున్నవి. హల్లెలూయా, హల్లెలూయా. పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది అని పరమగీతములు 7:3 చూడగలుగుతున్నాం. ఈ వృక్షం ఏం చేస్తుందంటే మంచి సువాసన ఇస్తుందండి. మంచి వాసన ఇచ్చారు. ఎందుకంటే దేవుడు అంటాడు ఏంటంటే మిమ్మల్ని పరిమళ వాసన ఉంచడానికి నేను దర్శనాకారిగా మారిపోయాను అంటున్నాడు. హల్లెలూయా. మీరు పరిమళ వాసన ఉండడానికి నేను ఎలా మారిపోయాను? దర్శనాకారిగా మారిపోయాను. మనం మంచి సువాసన ఇవ్వడానికి, మనల్ని పరిమళ వాసన ఉంచడానికి తను ఏమైపోయాడు? దర్శనాకారిగా మన కొరకు చనిపోయి స్వరూపము లేకయు సొగసు లేకయు తనతో నలుగొట్టుకొని మనము మంచి సువాసన ఉండాలని ఆయన దర్శనాకారిగా మారిపోయాడు. హల్లెలూయా. సువాసన అనగానే మనకి ఎన్ని అందరూ గుర్తొచ్చేదండి, మంచి సెంట్లు గుర్తొస్తుంటాయి. కొంతమంది కొన్ని డిఫరెంట్ సెంట్లు వాడతారంట. అత్తరు ఎక్కువ స్మెల్ వస్తారు అన్నింటికన్నా. అది చాలా మంది రాసుకుంటారు. సెంట్లు కొట్టుకుంటూ వస్తాం. అది కూడా మనకి మంచి సువాసన ఇస్తారు. కొన్ని వృక్షాలని చెట్లు చూస్తే మన ఇంటి ముందు వేస్తాం. పెరటి మొక్కలు అంటారు కదా, ఇంటి ముందు వేసుకుంటాం. లిల్లీలు కావచ్చు, ఇవన్నీ తెల్లవాళ్ళు ఇష్టపడికి మంచి సువాసన ఇస్తూ ఉంటాయి ఇంటి ముందు. అలాగే ఈ వృక్షములు కూడా మంచి సువాసన ఇచ్చే వృక్షం అండి. పుత్రదాత వృక్షం మంచి స్మెల్ వస్తుంది. అయితే బైబిల్లో సువాసన ఎందుకు వచ్చాము అంటే దేవుడు మనల్ని సువాసన ఉంచాలని ఆయన దర్శనకాడు అయిపోయాడు. అయితే అపోస్తలుడైన పౌలు 2 సువాసనలు చెప్తాడు. చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 చూసినట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15-16 అంటారు. రక్షింపబడిన వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవుని క్రీస్తు సువాసన ఉన్నాము. నశించు వారికి మరణాంతమైన మరణపు వాసనగాను, రక్షింపబడిన వారికి జీవాంతమైన జీవపు వాసనగాను ఉన్నాయి. ఇక్కడ 2 సువాసనలు ఉన్నాయి. ఒకటి మరణాంతమైన సువాసన, రెండోది జీవపు సువాసన. హల్లెలూయా. ఒక సువాసన ఏంటండి? మరణపు, చెప్పండి, సువాసన మరణాపాతమైన సువాసన. రెండోది జీవపు సువాసన. ఇక్కడ పౌలు చెప్పంటే మనకి 2 రకాలమైన సువాసనలు ఉంటాయి. కొంతమంది చనిపోతారు, ఆ చనిపోయినప్పుడు వచ్చే సువాసన వేరు. మీ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఎలక చనిపోయింది అనుకోండి. మీ ఇంట్లో చచ్చిపోయింది ఎలక చనిపోతే ఎటువంటి స్మెల్ వస్తుందండి? మంచి స్మెల్ వస్తుందా? ఎప్పుడు పడేద్దామా అని చూస్తాం. ఇంట్లో కూడా వెళ్ళాం. లేకపోతే ఏమైనా చిన్న చిన్న జీవరాశులు మా ఇంట్లో చనిపోయి అనుకోండి, యాక్చువల్ కుక్క చనిపోయింది అనుకోండి, అడగలమా? వాసనకి వాంతి తీసుకుని చాలా మంది వెళ్ళలేక. కొంతమంది ఇంట్లోకి వెళ్ళగానే మంచి సువాసన. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మంచి కూర అనుకుంటారు అనుకోండి, బిర్యానీయో లేకపోతే చికెనో మటన్ అనుకుంటే బయటికి వచ్చి కొంతమంది పిల్లలకి అటువంటి వాసన బయట ఆకలిస్తారు.
ఇంట్లో రావచ్చు రాగానే పోసి పెరిగేది ఆ వాసన ఆ కడుపు నింపేస్తున్నాం. కొంతమంది బయట స్మెల్ తినిపిస్తున్నాం. అమ్మ ఈరోజు చాలా ఈ కూర నోట్లో పెట్టలేము అనిపిస్తుంది. ఇంకా అక్కడ ఆకలి చచ్చిపోతుంది. ఏమో అన్ని పెళ్ళిలండి ఏమన్నా తర్వాత తింటలేదు. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళకి ఒక మంచి సువాసన వచ్చింది. కాబట్టి కుమార్తె మన ఇంట్లోనే డిఫరెంట్ వాసనలు వస్తూ ఉంటాయి, సువాసనలు వస్తూ ఉంటాయి. కాబట్టి కుమార్తె మన జీవితంలో మనం ఎటువంటి సువాసన కలిగి ఉన్నాం? క్రీస్తు అనే సువాసన కలిగి ఉన్నామా, లేకపోతే మరణపు అనే సాతాన సువాసన కలిగి ఉన్నామా? హల్లెలూయా. మనమే ప్రశ్నించుకోవాలి. మంచి సువాసన కలిగి ఉండాలి. క్రీస్తుని పోలి ఉన్నవాడు క్రీస్తు అనే సువాసన కలిగి ఉంటాడు. సాతాను కలిగి ఉన్నవాడు సాతాను అనే సువాసన కలిగి ఉంటాడు. క్రీస్తు అనే సువాసన దగ్గరికి మనం వెళ్ళగలం. మరణపు అనే సువాసన కలిగిన వాడు మనం వెళ్ళలేము. మనం బ్రతుకున్నాం కానీ కొంతమంది ఆత్మాశయంగా చనిపోతారు. దేవుణ్ణి నమ్ముకుంటాం కానీ దేవుని క్రియలు చేయము. దేవుని నమ్ముకుంటాం కానీ యేసును సాగము. దేవుని నమ్ముకుంటాం కానీ దేవుడికి అనుకూలంగా మనం జీవించం. వారి దగ్గర వచ్చే సువాసన ఏంటంటే మరణార్థమైన సువాసన. హల్లెలూయా. చెడ్డ స్మెల్ వస్తుంది దగ్గర క్రీస్తులో ఉండరు కాబట్టి. క్రీస్తులో ఉన్నవారు అందరినీ ఆకర్షించుకుంటారు. క్రీస్తు లేని వారు అందరి చేత విసర్జించబడతారు. హల్లెలూయా. లాజరు చనిపోయాడు. మరి ఇంట్లో ఏ స్మెల్ వచ్చింది? ఇప్పుడు మరణార్థమైన స్మెల్ వచ్చింది. యేసయ్య వచ్చాడు, మళ్ళీ జీవపు స్మెల్ వచ్చింది. హల్లెలూయా. లాజరు తిరిగి లగ్గానే మంచి సువాసన వచ్చింది. కుమార్తె ఈ ఉదయకాల సమయంలో మన పాత జీవితం ఎలాగుందంటే చెడు సువాసన కలిగి ఉంది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మంచి సువాసన కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఒక చెప్పిన సంఘటన జ్ఞాపకం చేస్తాను, మీరు మర్చిపోయారు తెలియదు కానీ ఒకసారి జవహర్లాల్ నెహ్రూ గారికి అందరూ తెలుసు. జవహర్లాల్ గారు ఎవరు చెప్పండి? ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. మన భారతదేశానికి మొట్టమొదటిగా పరిపాలించిన ప్రధానమంత్రి. హల్లెలూయా. ఈయన శుభ్రం అంటే ప్రాణం పెట్టేస్తాడండి. శుభ్రం అంటే ప్రాణమే అంటే అంత ఇష్టం ఆయనకి. శుభ్రం అంటే ఇల్లు చూసినా ఇంట్లో అంత శుభ్రంగా ఉండాలి. అంతా ఎప్పుడు దగదగలాడుతూ ఉండాలి ఇల్లు. ఇంట్లోకి వెళ్తే మంచి సువాసన రావాలి, లేకపోతే ఎవరింటికి వెళ్ళండి. జవహర్లాల్కి అది ఇష్టమైన పువ్వు కూడా మంచి స్మెల్ వస్తుంది. ఏ పువ్వు? గులాబీ. హల్లెలూయా. అయితే ఒక రోజు వాళ్ళ ఇంటికి ఒక మంత్రి గారు వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? మంత్రి గారు వెళ్ళారు. మంత్రి గారు వెళ్ళగానే అంతవరకు మంచి సువాసన చిల్లు బ్యాడ్ స్మెల్ వస్తుంది, చెడు వాసన వచ్చేస్తుందండి. జవహర్లాల్ అయితే అర్థం అవ్వలేదు. ఇదేంటి నా ఇల్లు ఎప్పుడు మంచి స్మెల్ వచ్చేది, మా సువాసన ఏంటి ఇది మంచి స్మెల్ రావట్లేదు, ఏంటి ఇంత చెడుకోపు వస్తుంది ఏంటండి. అంత ఇల్లు తిరుగుతున్నాడు కానీ ఎక్కడ కూడా ఏ చచ్చిపోయి కూడా కనిపించలేదు. అయితే ఆలోచించారు ఎక్కడి నుంచి వస్తుందా స్మెల్ అని. ఈరోజు ఎక్కడి నుంచి వచ్చిందంటే మంత్రి గారు సాక్స్లు వేసుకున్నారండి. పాపం ఎప్పటి నుంచి తెలియదో తెలియలేదు. ఆ సాక్స్లు ఎంతకాలమే దొరకలేదు. ఆ సాక్స్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది, చెడు వాసన వస్తుంది. వెంటనే జవహర్లాల్ గారు, బాబు ఆ సాక్స్ తీసినైనా కొత్త సాక్స్ ఇస్తాను. సాక్స్లు తీసే నీకు కొత్త సాక్స్ ఇస్తాను బాబు, ఎందుకు పాడైపోయిన సాక్స్ వేసుకుంటున్నావు అని చెప్పి జవహర్లాల్ కొత్త సాక్స్ కొని ఇచ్చారో కొత్త సాక్స్ వేసుకున్నారు. ఈ సాక్స్లు పని అని చెప్పారు. అయితే వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి కూడా అదే స్మెల్ వస్తుంది. ఇదేంటి, నేనేమో కొత్త సాక్స్లు కొని ఇచ్చాను అయ్యగారికి, మన మంత్రి గారికి, అయినా సరే సాక్స్ స్మెల్ వస్తుంది ఏంటి అని ఈయన అయినా బాధపడతారు. అడిగారంట, నేను పడిమన్న సాక్స్లు పడిస్తావా లేదా చెప్పన్నారంట. జోబిలో తీసి చూపించారండి. ఏం చేశాడు? కొత్త సాక్స్ ఏమో పాల్గొన్నాయి, పాత సాక్స్ ఎక్స్ ఉన్నాయి, జోబీలో ఉన్నాయంట. తీసి చూపించారు. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. దేవుని నమ్ముకున్నాం, కొత్త జీవితాన్ని కలిగి ఉన్నాం, జోబిలో మాత్రం పాత జీవితం ఇంకా అలాగే ఉంది. హల్లెలూయా. దేవుని నమ్ముకున్నాం, దేవుని అనుకూలంగా జీవిస్తున్నాం, అయినప్పుడు కూడా
మన జీవితం ఎలాగైపోయాయంటే పాతలతో జీవితాలాగే ఉన్నాయి. చెడు విడిచిపెట్టలేకపోతున్నాం, పాత ఆచరణలు విడిచిపెట్టలేకపోతున్నాం, లోకాశల పద్ధతులు విడిచిపెట్టలేకపోతున్నాం. అది విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. జోబీలో పాత జీవితం ఉంది, పాలికి మాత్రం ఆత్మీయ జీవితం ఉంది. హల్లెలూయా. ఆ విధంగా ఉంటే మనం ఆశీర్వాదించబడము. హల్లెలూయా. ఒక్కసారి పాత వాసన పోయినప్పుడు వినిపించదు అసలు రావాలి మన దగ్గరికి, కొత్త సువాసనే రావాలి. హల్లెలూయా. క్రీస్తు నమ్ముకున్న తర్వాత మరణాంతమైన సువాసనే రావాలి, రాకూడదు తప్ప దేవుని సువాసనే రావాలి. క్రీస్తు అనే సువాసన వస్తేనే మన జీవితంలో ముందుకి సాగలము. హల్లెలూయా. ఆదికాండంలో మంచి మాట ఉండదు. ఆదికాండం 27 చూస్తే అక్కడ ఉండదు ఏంటంటే, అతడు దగ్గరకు వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రంలోను వాసన చూచి అతను దీవించి, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించి చేసిన సువాసన వలన ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాడు. ఇస్సాకు కొల్లు కనిపించట్లేదు. అప్పుడు మోసగైన యాకోబు గారు ఉన్నారు. యాకోబు గారు ఏం చేశారంటే, తన అన్నైన జ్యేష్ఠత్వం పొందుకోవడానికి ఏసావు వస్త్రాలు ధరించుకున్నాడండి. ఏ వస్త్రాలు వేసుకున్నాడు? ఏసావు వస్త్రాలు వేసుకొని ఇస్సాకు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇస్సాకు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వస్త్రాల్ని వాసన చూస్తున్నాడు, ఏ స్మెల్ వస్తుందా అని. కొంతమంది వస్త్రాలు మంచి స్మెల్ వస్తాయి కదండి. బట్టలు సరిగ్గా ఆడలేదు అనుకోండి, ఉదాహరణ ఇప్పుడు వాసన పీల్చారా, ఆ వాసన పేరు అంటారు, ముక్కు వాసన అంటారు. అటువంటి బట్టలు సరిగ్గా ఆడకుండా స్మెల్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఎవరైనా వస్తే చాలు ఆ స్మెల్ చక్కగా వస్తూ ఉంటాయి కదండి. అలాగే ఇక్కడ ఇస్సాకు ఏం చూసాడంటే, వస్త్రాలు స్మెల్ చూసి ఆ వస్త్ర స్మెల్ ఏసావు అనుకున్నాడు. అసలు స్మెల్ లేవటం ఎవరు? యాకోబు గారు ఉన్నారు. వేషధారణ జీవితం అది. బయట వస్త్రాలు మంచివి, లోపల శరీరము కుళ్ళు పట్టిపోయింది. హల్లెలూయా. మనుషులు అటొక్క అలుగు ఇటొక్క అడుగు వేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, మీరు చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి, కానీ నూళ్ళు పెంచిన స్థితిలో మీరు ఉండొద్దు. అలా ఉంటే మీరు ఉమ్ము వేయబడతారు. హల్లెలూయా. కుమార్తె యాకోబు మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. ఎవరు తీసిన గొయ్యిలో పడ్డాడు అనుకున్న తర్వాత, కానీ కుమార్తె కానీ ఇక్కడ మోసపూర్వమైన జీవితం. బయట ఒక స్మెల్ వస్తుంది, లోపల ఒక స్మెల్ వస్తుంది. కొంతమంది 4 రోజులు స్నానం చేయరండి, 5 రోజులు స్నానం చేయరు. బయట వస్తలే సెంట్ పడేస్తారు, మొత్తం ఒళ్ళంతా సెంటే. బట్టల మీద సెంటు వాసన వస్తే శరీరం మాత్రం తెలుసు నీకు ఏ స్మెల్ వస్తుంది. ఆ విధంగా ఉంటే మంచిది కాదని వాక్యం సెలవిస్తుంది. నువ్వు పైకి ఎలా ఉన్నావో లోపల కూడా అలాగే ఉండాలి. మనుషులు పై లోపల చూస్తారు, కానీ దేవుడు అంతరంగా చూస్తున్నాడు. నువ్వు మాట్లాడే తీరు, లోపల తీరు ఒకేలా ఉండాలి. కొంతమంది మాట్లాడి ఒకలా మాట్లాడతారు, లోపల అనుకోవడం ఇంకోటి అనుకుంటారు. ప్రైజ్ బ్రదర్ అంటారు, లోపల మాత్రం ఎందుకంటే ప్రైజ్ చేస్తాం, ఏదైనా జీవితం ఎవరికి తెలియదు. లోపల బయట మాత్రం గుడ్ మార్నింగ్ సార్ అంటారు. అటువంటి జీవితాలు ఏసేకు ఇష్టం ఉండదండి. నువ్వెప్పుడు ఒకేలా జీవించు. లోపల ఉంటావు, బయట అలాగే ఉండు. బయట నువ్వు భక్తి కూడా కనిపించవచ్చు, కానీ లోపల ఏం చేస్తున్నావు ఏసేకు సమస్తము తెలుసు. హల్లెలూయా. ఆదివారం చెల కూర్చున్న ఏసేకు తెలుసు, ఇంటికి వెళ్ళి వేపలు చేస్తున్న ఏసేకు తెలుసు. కుమార్తె మనుషుల నుంచి తప్పించుకోవచ్చు, కానీ నువ్వు సర్వస్వం దేవుడి నుంచి తప్పించుకోవాలి. గుర్తుపెట్టుకో. హల్లెలూయా. ఆయన కను దృష్టి నుంచి ఎవరు తప్పించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. మనుషులు మోసం చేయగలరు, కానీ దేవుని మోసం చేయలేవు. దేవుడు విగ్రహం కూడా గుర్తుపెట్టుకో. యాకోబు వల్లే మోసం చేద్దాం అనుకుంటున్నామేమో, మనుషులు మోసం చేయగలరు, కానీ దేవుని మోసం చేయలేవు. లోపల అనుకుంటున్నావు, బయట అలాగే ఉండు. లోపల కూడా నువ్వు మంచి సువాసన వచ్చేవాళ్ళ ఉండాలి. బయటికి నువ్వు మెరుస్తూ
పాపం పురుగులు ఉంటే మాత్రం నువ్వు పరలోక రాజ్యానికి, అందుకని వాక్యం అంటే అది వేశ్యైన పరలోకానికి వెళ్తారంటే కానీ వేషధారులు పరలోకానికి వెళ్ళరంటండి. తెలుసా మీకు విషయం? బైబిల్లో ఉంది. వేశ్యైన పరలోకానికి వెళ్తారంట, కానీ వేషధారులు మాత్రం పరలోకానికి వెళ్ళ. గుర్తు పెట్టుకో. ఈ రోజు నువ్వు బయట ఎటువంటి సువాసన కలిగి ఉన్నావు, లోపల ఎటువంటి వాసన కలిగి ఉన్నావు, అది గుర్తు పెట్టుకో. ఈ రోజు నుంచి జీవ వాసన ఇవ్వడానికి ప్రయత్నించే మనుషులకి, మంచి సువాసన ఇవ్వడానికి ప్రయత్నించే. అది నీకు ఆశీర్వాదము, నీ కుటుంబానికి కూడా ఆశీర్వాదం. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకున్న, ప్రభా ఈ రోజు నుంచి ఏ సువాసన కలిగి ఉంటారు? జీవపు సువాసన కలిగి. పక్కవ చెప్పండి, జీవపు సువాసన చెప్పండి. పక్కవ ఆమె చదువు ఒకసారి. దేవుడు మిమ్మల్ని చూస్తే ఎవరిని చూడాలి? దేవుడు కనిపించాలి మీలో. అంతేగాని ఏలై క్రైస్తులు రా బాబు, వేలు బట్ట దేవుడు నమ్ముకోవాలి అని అనుకున్నావా? దేవుని చెప్త దేవునికి నీ ద్వారా అవమానపరచబడతాడు. కాబట్టి రోజు నుంచి మంచి సువాసన. రెండోదిగా ఈ వృక్షపు పళ్ళు ఏంటంటే సంతానం ఇచ్చే పళ్ళు అండి. ఈ పళ్ళు ఏంటి? సంతానం ఇచ్చే పళ్ళు. వాళ్ళకి ఏంటంటే అప్పుడు ఆచారం ఏంటంటే ఈ పళ్ళు తింటే చాలంటండి. పుత్రదాత వృక్ష పళ్ళు సంతానమును కలిగించును. హల్లెలూయా. ఎవరికైతే పిల్లలు లేరో వారు ఈ పళ్ళు తింటే పిల్లలు పుడతారంటండి. ఎవరికైతే పిల్లలు లేరో వారు ఈ పళ్ళు తింటే చాలు. ఈ పళ్ళు తింటారు ఏమైపోతారు? పలిగి. అందుకే పుత్రదాత వృక్ష పండు. పుత్రదాత, పుత్ర అంటే పిల్లలు, పుత్రులు. దాత దయచేసేది. చెట్లో ఉంది పేరు పుత్రదాత వృక్ష పండ్లు. పుత్ర అంటే పుత్రులు, పిల్లలు. దాత దయచేసేది. పిల్లలు దయచేసే వాళ్ళు ఇది తింటే చాలంటండి. ఎవరు పుడతారంట? పిల్లలు పుట్టేస్తారంట. అయితే నేను ఒక మాట చెప్తాను, పళ్ళు తింటే పుట్టండి, దేవుడు దయచేస్తే పుడతారు. హల్లెలూయా. ఒక్కొక్క ఆచారం ఉంటుంది. కొంతమంది అంటారు వాడికి వెళ్ళండి పిల్లలు పుట్టేస్తారు, లేకపోతే యాగాలు చేయండి పిల్లలు పుట్టేస్తారు, లేకపోతే మీరు టీవీ ముందు ఏదైనా పెట్టుకొని తినండి పిల్లలు పుట్టేస్తారు. అలా పుట్టేస్తే ఇంకెందుకు కానీ. ఏదైనా సరే దేవుని చేతిలో ఉంది, ఆయనే చెయ్యాలి. ఏ కార్యం చేసిన మనుషులు కాదండి. రేపు కుమార్తె ఆదికాండంలో 30:14 చూసినట్టయితే, ఆదికాండం 34లో 30:14 ఆదికాండం. అక్కడ గోధుమల కోతకాలంలో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్ష పండ్లు చూచి తన తల్లి అయిన లయకు తెచ్చి ఇచ్చాను. అప్పుడు రాహేలు మీ కుమారుని పుత్రదాత వృక్ష పండ్లలో కొన్ని నాకు దయచేయమని లయతో అనగా. హల్లెలూయా. ఈ స్టోరీకి ఎందుకు చదివితే మీకు ఉంటుందండి. ఇక్కడ లయా కుమారుడైన రూబేన్ ఏం చేశాడంటే పుత్రదాత వృక్ష పండ్లు కొన్ని తీసుకొచ్చినప్పుడు రాహేలుకి పిల్లలు లేరు. అప్పటికి లయాకు ఉన్నారు కానీ రాహేలుకి లేరు. అప్పుడు రాహేలు ఏమన్నదంటే, నాకు మీ అబ్బాయి కొన్ని తెచ్చారు కదా పళ్ళు, పుత్రదాత వృక్ష పళ్ళు కొన్ని తెచ్చారు కదా, అందులో కొన్ని నాకు ఇవ్వు, నేను తింటాను అన్నారు. ఎందుకు? పిల్లలు పుడతారేమో నమ్మకం అనుకో. అయితే నాకెంత మాట ఉండదండి, నా భర్తను తీసుకున్నాక నీకు సరిపోలేదా? ఇక్కడ ఇద్దరి మధ్యన ఏమొస్తుంది? అయితే ఇద్దరికి వార్ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు అంటే ఏంటంటే, నువ్వు నా భర్తను తీసుకోవడమే కాకుండా నా కుమార్తె పొల్లు కూడా అడుగుతున్నావా? మోసం చేసిన భర్తను సంపాదించుకున్న బాగానే, కానీ అది సరిపోక మళ్ళీ ఈ పళ్ళు కూడా నన్ను అడుగుతున్నావా అని లయ్య అంత మనం చూడగలం. అంటే రాహేల ఉద్దేశం ఏంటంటే, ఈ పళ్ళు తింటే నాకు ఏమవుతారు? పిల్లలు పుడతారు. అంటే అప్పుడు ఆచారం ఉండేది వాళ్ళకి, అవి తింటే పిల్లలు పుడతారు తెలుసు, అక్కడ తినేవారు వాళ్ళు. అయితే ఈ 120 కేంద్రంలో 3 మాట ఉండదు. కుమారులు యెహోవానికి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే.
ఫ్రూట్స్ మాత్రమే పిల్లలు పుట్టారు అనుకోకూడదు. ఏం పుట్టొచ్చు కానీ దాని పట్ల కార్యం చేయగల శక్తి దేవునికి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాంకి శారాకి కుమారుడు పుట్టాడు ఇస్సాకు. ఇప్పుడు 100 సంవత్సరాలు పుట్టాడు. అది అసాధ్యం కానీ దేవునికి సాధ్యం. హల్లెలూయా. అన్నాడు అబ్రహాంకి, నీ కుమారుడు ఇస్తానన్నాడు, ఇలా ఫ్రూట్స్ అని అనలేదు. నిజంగా పుట్టలేదు, దేవుడు చెప్పవచ్చు కదా, ఇలా తినవచ్చు కదా, మరి పుట్టేస్తాను అనలే. నేను ఇస్తాను నీ కుమారుడిని అన్నాడు. కుమారుడిని అనుగ్రహించాడు. హల్లెలూయా. కుమార్తె ఉదయకాల సమయంలో రెండోదిగా ఈ చెట్టు ఏమిస్తుంది చెప్పండి? ఏమిస్తుంది? సంతానాన్ని కలుగు చేస్తుంది. మొట్టమొదటి ఏ పని చెప్పండి? వృక్షంలో ఫస్ట్ క్వాలిటీ ఏంటి చెప్పండి? మర్చిపోగలగా ఇప్పుడే మర్చిపోతా. చెట్టు గుర్తుందో తెలియట్లేదు. మొదట ఏం చేస్తుంది? వృక్షాల పనులు సువాసన ఇస్తుంది. రెండోది సంతానాన్ని ఇస్తుంది. మీరు రాసుకోవాలని మర్చిపోకుండా ఉన్నాను. ఇలాంటివి మనకు తెలియదు కదా మనం. రెండోది ఏస్తుంది? సంతానం. మూడోదిగా ఇది మంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. కొత్తగా వృక్ష పండు తింటే ఏంటంటే ఇది మెడికేటెడ్ ఫ్రూట్. ఇది తింటే మంచి ఆరోగ్యం. లోపల చెడుని తీసివేస్తుందండి ఈ పళ్ళు తింటే. ఈ పళ్ళు తింటే ఏమొస్తుంది? చెడుని తీసివేస్తుంది. లోపల చెడు ఉండదు. లోపల చెడంతా కరిగిపోయి మంచిగా ఉంటుందండి లోపల. ఆ లక్షణము అందుకే తిన్నవారికి మంచి ఆరోగ్యం వస్తుందండి. ఈ పళ్ళు తిన్న వారికి ఏంటి? మంచి ఆరోగ్యం కలిగజేసే వృక్షము ఈ వృక్ష పండ్లు. మనం తినలేమనుకోండి, రెండవ వారికి వెళ్ళలేం కదా, ఐదు తీసుకెళ్ళి వెళ్ళలేము. కానీ తినడం వల్ల ఏమవుతుందంటే మనకి మంచి ఆరోగ్యం ఇస్తుందండి. మన ఒంట్లో ఉన్న చెడుని తొలగిస్తుందండి. మన ఇంట్లో ఏమైనా లివర్ పాడైపోయినా, లంగ్స్ పాడైపోయినా ఇది రికవర్ చేస్తుందంట ఫాస్ట్ గా బాడీలో, మళ్ళీ బాగు చేస్తుంది. అటువంటి మంచి లక్షణము. అయితే వీటికన్నా ముఖ్యంగా మన ఆరోగ్యాన్ని బాగు చేసేది ఎవరంటే సర్వశక్తి గల దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. కుమార్తె ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనే నీకు ఆయుధముగా మారుతుంది. ప్రార్థన జీవితంలో వెలుగునివ్వడమే కాకుండా ప్రార్థన నీకు మంచి ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది. కుమార్తె అదే ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది. అందుకని మలాకి గ్రంథం 4:2 చూస్తే మలాకి గ్రంథం 4:2 మాట ఉంటుంది. అయితే నా నామమందు భయభక్తులు కలవారు మీకు నీతిశుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యమును కలుగ చేయను. హల్లెలూయా. ఆయన రెక్కలు ఏం కలుగు చేస్తుంది? ఆరోగ్యం కలుగు చేస్తుంది. రెక్కల కింద దేవుని రెక్కలో ఆరోగ్యం ఉందండి. ఆయన చెయ్యి వేస్తే చాలు కుంటి వారు నడిచారు, కుంటి వారు చూపుని పొందారు, చనిపోయిన వారు తిరిగి లేచారు. ఆ శక్తి ఎవరికి ఉందంటే ఏసై. మొదకంటాడు ఏసయ్య స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు స్వస్థపరచగలండి, మనుషులు కాదు. కుమారుడు దేవునికి సమస్తము సాధ్యం. ఆయనకి అసాధ్యం అంటే ఏమీ లేదు. ఈ ఉదయకాల సందర్భ వాక్యం సెలవిస్తుంది. ఆయన గొప్ప శక్తిని ఇచ్చే దేవుడు అండి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చొని మీ బలహీనతలు ప్రార్థన చేస్తే, మీకున్న అనారోగ్యంలో ప్రార్థన చేస్తే, మీకున్న బంధకాలను ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఈ రోజు మీకు విడుదల దయచేస్తాడు. హల్లెలూయా. నమ్మి ఒక చెప్పేసి ఒకసారి ఆయన సమస్తము చేయగలడండి. ఆయనకి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఈరోజు నీకు బలహీనత ఉంటే ప్రార్థన చేయి, యేసయ్య కార్యం చేస్తాడు. అయితే ఒకటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు చేర్చడానికి చెప్పి ప్రార్థన చేయాలంట. జరిగిపోయినా ప్రార్థన చేయాలంట. జరుగుతుందా జరగదంటే అలాగే ఉండిపోతుంది. క్వశ్చన్ మార్క్. ఏది నమ్మితే ఏమైనా జరిగిపోతాయి, నమ్మకపోతే ఏమి జరగదు. అనుమానంతో ప్రార్థన చేస్తే అది పెరిభూతంగా మారిపోదు. ఈరోజు కుటుంబాల్లో ఎక్కువ ప్రాబ్లం ఏ క్రియేట్ చేస్తుంది? అనుమానం. ఈ అనుమానం ఉన్న చోట నమ్మకం ఉండదు, నమ్మకం ఉన్న చోట అనుమానం అనేదానికి కావాలేదండి. హల్లెలూయా. కానీ కుమార్తె నమ్ముటే నీ వల్ల అయితే నమ్మవని సమస్తము సాధ్యం. హల్లెలూయా.
ఈరోజు నీకు ఏ సమస్య అయినా ప్రార్థన వరకు జయించగలవు. పళ్ళు తిరిగితే కొన్ని జరుగుతాయి కార్యాలు, కానీ అవి జరగాలంటే దేవుని చేతిలో ఉంది, మనుషుల చేతిలో కాదు. కుమారుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక వృక్షం పడి మీద మాట్లాడుతున్నాడు. ఈ చెట్టుకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయో మన యేసయ్య కూడా అటువంటి లక్షణాలే ఉన్నాయి. మన జీవితం అద్భుతం జరగాలంటే అది నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయగలరు. ఆయనకి అసాధ్యం అంటే ఏమీ లేదు. కుమారుడు ఒక సంఘటన యథార్థి జరిగిన సంఘటన జ్ఞాపకం చేస్తాను. నా జీవితంలో జరిగింది. నేను సేవలోకి వచ్చిన కొత్తలో, ఇంకప్పటికి మా మ్యారేజ్ అవ్వలేదు, కొత్తగా వచ్చాను సేవలో. ఇంకప్పటికి ఇంకా మా నాన్నగారు చేస్తుండగా నేను చేస్తాను. అయితే ఒకసారి ఒక దైవజనుడు పిలిచారు, అయ్యగారు ఇలాగా కేజీహెచ్కి వెళ్దాం రండి ఒకసారి ప్రార్థన చేయడానికి అన్నారు. కేజీహెచ్కి వెళ్దాము రండి ఒకసారి అందరికీ ప్రార్థన చేద్దాం అంటే సరే అని చెప్పి వెళ్ళడం జరిగింది. అందులో ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆవిడకి బ్లడ్ క్యాన్సర్ ఉందండి. అడిగి ఏముంది బ్లడ్ క్యాన్సర్, డాక్టర్ చెప్పారండి 2 days మీరు మహా అయితే ఒక 4 బ్రతుకుతారు, తర్వాత చనిపోతారు అని. అయితే ఆవిడ ఇంకొక అన్యురాలు, కానీ దేవుని మీద నమ్మకం ఉంది. ఆవిడ అన్యురాలే కానీ దేవుని నమ్ముకోలేదు, కానీ దేవుని మీద మాత్రం విశ్వాసం ఉంది, దేవుడి కార్యం చేస్తాడు అని నమ్మకం అంతా ఆవిడకు ఉంది. సరే మేము వెళ్ళాము, ప్రార్థన చేసాము. ఆవిడకి అందరూ ప్రార్థన చేస్తూ ఆవిడకి వెళ్తే ఆవిడ ఏడుస్తూ తన బాధలు చెప్పుకుంటారు. చిన్నపిల్లలు అప్పటికి, ఇంకా ఆవిడకి మొత్తం 30 సంవత్సరాలు ఉన్నాయి. ఆవిడ చెప్పడం వయసు అయితే, పిల్లలు చిన్నవాళ్ళు, ఇంకా పాప బాబు చిన్నవాళ్ళు. తన భర్త జాబ్ చేస్తారు, ప్రైవేట్ జాబ్, ఈ ఆటో నడపడం అనమాట. అయితే నన్ను ప్రార్థన చేయమన్నారు. ఇద్దరు కలిపి బలంగా ప్రార్థన చేశాం. పాస్టర్ గారిని కలిపి ప్రార్థన చేసాం. హాస్పిటల్ అందరూ ప్రార్థన చేసి తైలం అది సిలువ వేసాము. చేసి ఆవిడ నెంబర్ తీసుకున్నాం. అమ్మ ప్రార్థనలో పెడదాము, మీరు పేరు చెప్పండి. ఆవిడ పేరు చెప్పింది. ఆవిడ పేరు చెప్పిన తర్వాత ఆవిడ పేరు బట్టి మేము ప్రతిరోజు ఇంట్లో కూడా ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాం. అయితే కొన్ని దినాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళాం. మా ఇద్దరం వెళ్ళి దర్శించాం మనం. అప్పటికి ఆవిడ లేదు, అక్కడ హాస్పిటల్ ఆవిడ లేదు, మంచం మీద వేరే వాళ్ళు ఉన్నారు. మేము డాక్టర్ గారు గారు అమ్మ ఇక్కడ ఉండాలి కదండి, ఆవిడ ఏది లేదంటే ఆవిడ డిశ్చార్జ్ వెళ్ళిపోయారండి, నిన్నే డిశ్చార్జ్ అయిపోయారు, ఆవిడ ఇంటికి పంపించాము అన్నారు. సరే చెప్పి మేము ఇంటికి వెళ్ళి ఆవిడ ఫోన్ చేస్తాం. ఏమా మేము మనం చూడడానికి వచ్చాం, మీరు హాస్పిటల్ డిశ్చార్జ్ అయిపోయారని, మీరు ఎలా ఉందని అడిగాం. అయ్యారు మీరు వచ్చి ప్రార్థన చేశారు కదండి, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చెయ్యొచ్చని ముట్టినట్టు అయిందండి. అభిషేకం ఒక చెయ్యొచ్చి బలంగా నన్ను ముట్టింది. ముట్టిన తర్వాత మీరు వెళ్ళిపోయిన 1 hourలో నాకు తెలియని ఆనందం వచ్చింది. అప్పటి వరకు లెగలే నన్ను కూర్చోగలిగే శక్తి ఎవరు నాకు ఇచ్చారండి అన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆవిడ ఏమన్నదంటే నాలో ఉన్న బ్లడ్ క్యాన్సర్ పోయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానండి అన్న. చదువు దీర్ఘంలో ఒకసారి నేను ఒకటి అన్నాను, నీ నమ్మకమే నేను స్వస్థపరిచిందమ్మా, మా ప్రార్థనలో కాదు. ఇక మీదట విశ్వాసం గలదానిలో ఇల్లు. ఆవిడ ఇక్కడేనండి, సుజాత నగర్లో ఉంటున్నారండి ప్రజెంట్. ఆవిడకి ఏజెన్సీలో అడ్మిట్ అయ్యారు. దేవుడు ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తాడు. డాక్టర్లకు అసాధ్యమని డాక్టర్ చెప్తారు ఇంకా నువ్వు బ్రతకమని, కానీ డాక్టర్ ఒక మాట అన్నాడండి ఆ రోజు, మీ ప్రార్థన స్వస్థపరిచిందండి, మీ దేవుడు గొప్ప దేవుడు అని చెప్పారు. ఆయన అనుకున్నాను, ప్రభా నువ్వు హాస్పిటల్లో అద్భుతాలు చేస్తావు, ఎవరి జీవితంలోని కార్యాలు చేయగలరు. ఇటువంటి అద్భుతాలు ఎప్పుడు చూడగలవంటే నువ్వు దేవుడి మీద విశ్వాసం వచ్చి ప్రార్థన చేస్తావు. ఈ పండు ఎలాగైతే ఆరోగ్యాన్ని ఇస్తాయో దేవుని యొక్క కుడి హస్తము నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే నువ్వు చేయవలసింది ఏంటంటే ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన. హల్లెలూయా. మనం చెప్పావు మంచిది, అయ్యారుగో నాకు ఇలా ఉందని పరిస్థితి బాగోలేదు, అసలు లేని పరిస్థితిలో ఉన్నాను, ప్రార్థించాను, చేస్తాం. మేము చేయవలసింది మేము చేస్తున్నాం, మీరు చేయవలసింది కూడా మీరు చెయ్యాలి కదా. అయిగా చేసేస్తారా నాకు స్వస్థమైపోద్ది అనుకోకూడదు. మీరు కూడా నమ్మకంతో వ్యక్తిగతంగా మీ ఇంట్లో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు అద్భుతాన్ని చూడగలం. ప్రియమైన సోదరుడు, ఈ ఉదయకాల సమయంలో 3 విషయాలు బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు.
పుత్రదాత వృక్షము ఇప్పుడు మర్చిపోకండి చెప్పినప్పుడు మీరు చూడలేదు మర్చిపోదు. ఈ వేర్లు చూస్తే గుర్తొచ్చేస్తాయి. విచిత్రం చూడండి, మనుషునికి పూల వేలు అంటే చూడండి, 2 కాళ్ళు, 2 చేతులు, ముక్కు, నోరు, కొల్లుండి నెత్తి మీద మొక్క అంటారు. అదే విచిత్రం ఈ చెట్టు. నెత్తి మీద వచ్చి ఆకులు వస్తాయి అంటారు, దానికి కొల్లు కాస్తాయి అంట. ప్రియమైన సోదరి, ఈ వృక్షాన్ని మన క్రీస్తుతో పోల్చాం. మొట్టమొదటిగా నువ్వు సువాసన కొట్టేవాడికి ఉండాలి. రెండోదిగా నువ్వు నిజంగా దేవుని నమ్మినట్టయితే నీకు సంతానం కలుగుతుంది. మూడోదిగా దేవుడికి ఏమబోతున్నాడు? మంచి ఆరోగ్యాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ 3 ప్రతి ఒక్క జీవితం కలుగును గాక. మీ జీవిత దేవుడు అద్భుతం చేయను గాక. మీ బ్రతుకులలో ఊహించిన ఫలితాన్ని మీరు చూసుదు గాక. వర్ధిల్ల జీవితం దేవుడికి దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. ఒక 2 నిమిషాలు ప్రార్థించాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుందిగా, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుందిగా. ప్రభువా నిజమే తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీవు ఎటువంటి సువాసన కలిగి ఉన్నావు వాక్యం సెలవిస్తుంది అయ్యా. మంచి సువాసన కలిగి ఉండమంటావు తండ్రి, చెడు వాసన కలిగి ఉండదు అంటావు తండ్రి. ప్రభా నిజమే తండ్రి, పుత్రదాత వృక్ష పండ్ల వలె ప్రభా మేము కూడా మంచి సువాసన ఇచ్చే వరకు తీసే ప్రభా నిజమే ప్రభా. పనులు తింటే చాలు తండ్రి, మంచి ఆరోగ్యము శక్తిని ఇస్తానంటున్నావు తండ్రి. మా సంఘంలో ప్రభా ప్రతి బలహీన ప్రవేశం తండ్రి, ప్రభా నీ కార్యం జరిగించండి, నీ అద్భుతం జరిగిస్తుంది. ఎవరైతే బలహీనం ఉన్నారో ఈ స్వస్థత ప్రవేశం తండ్రి. ప్రతి బలహీన దేవుడు విడుదల దయచేయను గాక. ప్రభా నీ కార్యం జరిగించండి. ప్రభా ఈ వాక్యం ప్రతి ఒక్క దీన్ని ఆశ్రయించండి. ప్రార్థించేద్దాం. ఈ రోజు నుంచి భయపడిన దిగిన సహోదర సహోదరి, నిన్ను బలపరచడానికి, నిన్ను నడిపించడానికి, నీ జీవితంలో సంతోషము సమాధానం ఇవ్వడానికి ఆ తండ్రి సిద్ధంగా ఈ రోజు నీ జీవితంలో ఆహ్వానిస్తావా? తండ్రిని నీ జీవితంలో పిలుస్తావా? ప్రభా జీవితం రండి ఆయన నన్ను బ్రతికించి ప్రభా దేవుని అడుగుతాం. కాల సమయంలో ఆ పరిశుద్ధ దేవుడితో మాట్లాడుతుండగా ఒక 2 నిమిషాలు ప్రార్థించేద్దాం. దేవుడు మొదలుపెడదాం. ఇక మంచి ఆరోగ్యం నిర్వహణ ఆశపడుతున్నాడు. నీ జీవితంలో అనేక మేలు దయచేయాలని వేసి ఆశపడుతున్నాడు. ఈ బ్రతుకులో గొప్ప కార్యం చేయాలని ఆశపడుతున్నాడుగా. ప్రార్థించడం వేసేయదు. పరిశుద్ధుడు అని దూదోతల భక్తులతో ఏర్పరచని కొందరు తండ్రి. ప్రభా ఈ ఉదయకాల సమయంలో నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి మీకు కొందరు తండ్రి. నిజమే ప్రభా, వృక్షాన్ని బట్టి ప్రామాణ్యతలు అవుతాయి తండ్రి. ప్రభా ఆ వృక్షం వల్లే సువాసన ప్రభుత్వం ఇచ్చాను నేను ప్రభా. ప్రభా మంచి ఆరోగ్యం దయచేస్తామని కొందరు తండ్రి. ప్రభా ఈ విన్న వాక్యం ప్రభా ప్రతి జీవితంలో పాపార్థం చేయనైనా మంచి పరిణతులు మనం చేయనైనా ప్రభా. 30 60 100 ఫలింప చేయదండి. నువ్వు అభిషేకించండి, నడిపించండి, బలపరచండి ఆయన. ఈ కాల సమయంలో తెచ్చండి. మీరు ఆశ్రయించి బలపరిచి నడిపించండి. ఈ వాక్యం ప్రతి జీవితంలో నిర్వహిస్తాను తెచ్చండి. ఈ చిన్న ప్రార్థన ప్రభా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో వినయంతో బ్రతుకుచున్నాము తండ్రి. ఆమేన్. ఒకసారి